హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను శిల్పారాంకి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. శిల్పారాం దగ్గరికి అయితే వచ్చేసానండి. ఈ విధంగా అయితే ఎంట్రన్స్ కాడ ఉంటుంది. శిల్పారాం లోపలికి వెళ్ళాలంటే మనమైతే ముందుగా టికెట్ తీసుకోవాలండి. నా ఎంట్రీ టికెట్ వచ్చి 60 రూపాయలండి. మీకు కూడా చూపెడుతున్నా, చూడండి. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నానండి. లోపలికి వెళ్తున్నా, మీరు కూడా చూడండి. నేను లోపలికి రాగానే నాగదేవత గుడి కనిపించింది. దండం పెట్టుకున్నానండి. అలాగే గణపతి విగ్రహం కూడా కనిపించిందండి. ఇక్కడ వచ్చి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయండి. భరతనాట్యం, ఫోక్ డ్యాన్స్. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూర్చోవడానికండి ఉంది. ప్రెజెంట్ అయితే ఎవరైతే లేరండి ఇక్కడ కూర్చొని. అమ్మవారిని చూసారా? కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇటువైపు వచ్చి బోటింగ్ టికెట్ కౌంటర్ అండి. చూడొచ్చు మీరు. అక్కడ సైడ్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి వెళ్ళడానికి. చూసారా? నేను కూడా బోటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ సింగిల్గా వెళ్ళానండి. అందుకోసమే బోటింగ్కి వెళ్ళలేకపోయాను. మరొకసారి వెళ్ళినప్పుడు బోటింగ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి. చాలా బాగుంది చూడడానికి అయితే. శిల్పారాంలో మినీ విలేజ్ చూద్దామా? చలో పదండి చూసేద్దాం. తాతగారు చూసారా? సుత్తు పట్టుకొని ఉన్నారు. వెనకాల తాతయ్య గారు అయితే ఏదో చెప్తున్నారండి. బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. సూపర్. మట్టి కుండలండి, చాలా బాగా పెట్టారు రంగురంగుల. వీళ్ళు ఇక్కడ మట్టి పని చేస్తున్నట్టు భలే డిజైన్ చేశారండి. చాలా బాగుంది. అమ్మగారు అయితే ముగ్గేస్తున్నారండి. మంచి మట్టిల్లు ముందల. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేనైతే విలేజ్ మ్యూజియంలోకి వెళ్తున్నానండి. ఇది బయట ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే వచ్చానండి. బోనాలు ఇక్కడ జరుగుతున్నాయి, చూస్తున్నాను. చాలా బాగుంది. మీ ఏరియాలో బోనాలు ఎప్పుడు చేస్తారండి? కామెంట్లో చెప్పండి. అమ్మ ప్రేమ అంటే ఇలానే ఉంటుందండి. చూసారా? తాతగారు పొలాన్ని దున్నుతున్నట్టు భలే చూపెట్టారండి. చాలా బాగుంది. శిల్పారాం అనే విలేజ్లో చాలా బొమ్మలు ఉన్నాయండి. మన కళ్ళతో చూడలేనివి. చాలా టైం కూడా సరిపోదండి చెప్పాలంటే. చూడాలంటే మనకి తెలుసా, పార్వతీ శివుడు. ఇక్కడ ట్రైబల్ విలేజ్ లైఫ్ స్టైల్ లోపల ఏ విధంగా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లోపలికి వచ్చానండి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. జరిగేటట్టు అలా రూపొందించారండి. చూసారా ఏ విధంగా అవుతున్నాయో? మీకు ఇన్ని బొమ్మల్లో ఏ బొమ్మ నచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి, చూద్దాం. శిల్పారాంలో కొన్ని తీయవలసిన ప్లేసెస్ని నేను కవర్ చేయలేకపోయానండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను. చేయవలసింది నాకు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో బూస్టప్గా ఉంటుందండి. ఒక మోటివేషన్లా ఉంటుంది. లోపల మొత్తం చూస్తానండి. ఈసారి బయటకైతే వెళ్ళిపోతున్నా. అలా బయటకి వెళ్తే ఇక్కడ సంక్రాంతి పండుగ చూడడానికి వచ్చానండి. సంక్రాంతి చూసి ఇక తర్వాత ప్లేస్కి వెళ్ళిపోతున్నానండి. ఒక తాతగారు కూర్చున్నట్టు, ఒక బామ్మగారు కూరగాయలు అమ్ముతున్నట్టు, ఇంకొక బామ్మగారు తోక వేస్తుందండి. విలేజ్ బజార్లో ఈ విధంగా ఉంటుందండి. లైట్లు లేని కాలంలో ఆ దీపాలే దిక్కండి అప్పుడు మనకి. గోడల పైన మంచి మంచి ముగ్గులు చిత్రించబడిందండి. మీలో ఎంతమంది శిల్పారాంని విజిట్ చేశారో చెప్పండి, చూద్దాం. ఇన్ని వీడియోస్ తీశాను కదా, ఏ వీడియో మిస్ అయిందో కామెంట్లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి కవర్ చేసి పెడతానండి. తాతగారు భలే కూర్చున్నారు కదండి. ఇటు సైడ్ వస్తే మొత్తం ఇది బోటింగ్ సంబంధించిందే అండి. కలర్ఫుల్గా బోట్లు కనబడుతున్నాయి, చూసారా? ఇలా ముందరకు వస్తే గొర్రెలు కాపలా దగ్గరకు వచ్చానండి. ఒక చెరువు దగ్గర కాపలా కాస్తున్నారు, చూసారా? పొడవైన చెట్లు చాలా బాగున్నాయి కదా.
ఇప్పుడు ఒక చోటుకి తీసుకొని వెళ్తానండి. అక్కడికి మీరు వచ్చి ఫోటోలు దిగారనుకో మీ జన్మలో గుర్తుండిపోయేలా ఉంటుందండి. ఈ చోటుకొస్తే మీరు ఫోటోలు తీయడం అయితే మర్చిపోకండి. మీ పిల్లలకి ఆడుకోవడానికి మంచి ప్లే జోన్ ఏరియా అండి. ఈ మొత్తం వాటర్ మొత్తం నిండిపోయినదండి. ఎవరికి అలో చేయట్లేదు ఇప్పుడైతే. మీరు వచ్చినప్పుడైతే ఎలో ఉంటుందండి. శ్రీకృష్ణ 2 చేతులతో పట్టుకున్న ఫ్లూట్‌ని వాయిస్తుంటే ఆ ఫీలే వేరండి. రాధాకృష్ణ పక్క పక్కన ఎనకాల గోమాత చూడ్డానికి చాలా బాగుందండి. కొండపైన రాధాకృష్ణ ఉన్నారండి. ఉయ్యాల ఊగుతున్నారు చూడండి. ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ శిల్పారామ్ అండి. ఎవరైనా వస్తే మస్ట్ అండ్ షుడ్‌గా చూడవలసిన ప్లేస్ అండి రాధాకృష్ణుడిది. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నారండి చెట్టు పైన కూర్చొని చూసారా? ఇక్కడ అందమైన పువ్వులు పెట్టారండి చూడ్డానికి. ఇదొక గార్డెన్ లాంటిదండి. అంతేనండి ఈ వీడియో. ఈసారి బయటకు వెళ్ళిపోతున్నా అండి ఎగ్జిట్ గేట్‌కెళ్ళి.